టీడీపీ నేత ఎన్ఆర్ఐ మన్నం వెంకటరమణ కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఏథెన్ విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తూ ఉండగా గుండెపోటుకు గురయ్యారు మన్నం వెంకటరమణ. దీంతో వెంటనే మన్నం వెంకటరమణను ఏథెన్ ఎయిర్పోర్ట్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమం కావడంతో మృతి చెందారు. దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటరమణ 2009వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలో ఉన్న పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీ రోల్ పోషించారు. ఇదిలా ఉండగా మన్నం వెంకటరమణ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ సంతాపం తెలిపింది.